ఉన్న జోడీస్ అందరితో ఒక క్రేజీ గేమ్ ఆడించబోతున్నాను. ఆ గేమ్ వచ్చి జోడీస్ మ్యూజికల్ చైర్. సో నేనేమనుకున్నానంటే ఒక్క చైర్ మీద ఒక జోడీ కూర్చుంటే ఎలా ఉంటది? క్రేజీగా ఉంటది. చైర్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఒక్క జోడీ మాత్రం ఖచ్చితంగా ఈ గేమ్ లో ఎండ్ వరకు వెళ్తది. ఈ గ్యారంటీ నేను మీకు ఇస్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ బిగిన్ దిస్ మ్యూజికల్ జోడీ చైర్. కాదు, జోడీస్ గేమ్ లో మీరిద్దరేం చేస్తున్నారు? అంటే ఫస్ట్ వాళ్ళకి ఈ గేమ్ ఎలా ఆడాలనేది మేమిద్దరం ఇద్దరు ఎవరు ఎత్తుకుంటున్నారు? నిన్నే మేమిద్దరం ఎత్తుకుంటున్నాం. నా జోడీతో ఎత్తించుకుంటాను, మీరెందుకు? ఇంకా డీ జోడీ ఎప్పుడో పోయింది కానీ ఇప్పుడు మన జోడీ నేను ఈ షోలో యాంకర్ ఎప్పుడు సోలో. సరే అందరు రిలాక్స్ అవుతాం. 2 కాఫీలు. సరే రూల్స్ చెప్తున్నాను. ఓకే, మీరు రూల్స్ చెప్తారా? అంకితాన్ని లిఫ్ట్ చేసే వాళ్ళు 5 ఛాన్సులు ఉంటాయి. అంకితాన్ని ఎవరైతే లిఫ్ట్ చేస్తున్నారు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. పవిత్రాన్ని లిఫ్ట్ చేసే వాళ్ళకి 10 ఛాన్సులు ఉంటాయి. ఐశ్వర్యాన్ని ఎవడైతే లిఫ్ట్ చేస్తున్నాడో వాడు ఫస్ట్ అవుట్ అవ్వాలి. ఇది జోడీస్ మధ్య ఆడిన గేమ్. మీరేంటి ఇవి ట్రైస్ చేసుకుంటున్నారు ఇక్కడ? నాకు ఐశ్వర్యాన్ని ఆడుకున్నాను. దీన్ని అంత కలిపారు. సో నాకు పూర్ణగారిని ఇస్తే పూర్ణగారితో కొంతసేపు నేను అదే గేమ్ ఆడేసి పంపించేస్తాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీకోసం గేమ్స్ సెట్ చేయడానికి వస్తుంది. మీతో గేమ్స్ ఆడడానికి మేము రాము, అర్థమైందా? సరే స్టార్ట్ చేద్దామా? అరే ఒక్క నిమిషం, మాతో పాటు ఒక మూవీ ప్రమోషనల్ టీం ఉన్నారు, డై హార్డ్ ఫ్యాన్స్ టీమ్. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు. ఎవరిని ఎత్తేసుకోండి. మీ టీం నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? నోయల్ గారు అండ్ ప్రియాంక గారు. వెల్కమ్ ప్రియాంక అండ్ నోయల్. రండి. ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను, అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను. మీ జోడీని నాకు ఇచ్చి నా జోడీని మీరు తీసుకోవచ్చు కదా. ఆల్ రైట్ గైస్, సో రూల్స్ ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి మీరు మీ జోడీస్ ని, మీ పార్ట్నర్స్ ని ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత తిరిగిన తర్వాత మ్యూజిక్ ఆగిపోయిన పాయింట్ లో మీ జోడీతో పాటు చైర్ మీద కూర్చోవాలి. అండ్ మీ పార్ట్నర్ ని మీ ఒళ్ళో మీ పార్ట్నర్ ని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. మ్యూజిక్ స్టార్ట్. పటాసు పిల్ల తాకగా, పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా, పటాసు పిల్ల సూటిగా. భయ్యా, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ ప్రతి ఎపిసోడ్ పెట్టాలి. అవుట్ అయిన రియల్ లైఫ్ జోడీ కొత్తగా ఎంగేజ్మెంట్ జరిగింది వీళ్ళకి. వెంటనే అలా అవుట్ అయిపోయారు. మీ మధ్య చాలా మంచి కోఆర్డినేషన్ ఉండాలి కదా. వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చారు, మేము మిడిల్ నుంచి వచ్చాము. నాన్ సింక్ లో ఉన్నారన్నమాట. ఇటు వెళ్ళాల్సింది అటు వెళ్ళారా? సర్లే, ఇప్పుడు అటు వెళ్ళండి, కూర్చోండి. ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా పెట్టకపోయినా పరదేశీ క్లోజ్ పెట్టండి. అసలు మొహం మీద ఆ గ్లో. అసలు ఇలాంటి గేమ్ పెడితే పరదేశి దొరికేవాడే కాదు. మైత్రిగా రాసుకోండి పరదేశీ గారు ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ 10 ఎపిసోడ్లు ఫ్రీగా చేయబోతున్నారు. ఆది గారు, మీ స్పందన ఏంటి? నిజంగా చాలా బాగా నచ్చింది ఈ గేమ్. ఎపిసోడ్ ఏమైపోయినా పర్లేదు, ఈ గేమే 2 అవర్స్ చేద్దామని. నువ్వు గొప్ప రసికడని తెలుసు, మరి ఇంత రసికడని నాకు తెలియదయ్యా. ఈ అమ్మాయి కూర్చుని ఆనందం కన్నా ఆది ఒంట్లో అమ్మాయి కూర్చుని చాలా బాధగా ఉంది నాకు. యాక్చువల్లీ 2 days నుంచి డైరెక్షన్ కూడా చెప్పాను, నాకు అమ్మాయి కావాలని. ఆది ఏ రాజకీయం చేశాడు నాకు తెలియదు మొత్తానికి. సో దీని గురించి ఆలోచించాల్సిందే. నీకు ఓకే? నా బానే ఉందా? బాబు మీకు దండం పెడతాను, కొంచెం త్వరగా స్టార్ట్ చేయరా. ఈ రోజు మా అందరిది ఒకటే డైలాగ్, సమయం లేదు మిత్రమా.
సమయం లేదు మిత్రమా, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం. ఈ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము. రెడీ మ్యూజిక్. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. అంబులెన్స్ అంబులెన్స్. నోయల్ గారు మరి ఇంత స్పోర్టిగా ఆడుతున్నారు. నేను లైవ్ లో భూకంపం చూసానండి బాబు. పరదేశీగా డౌటా? నరేష్ గా పవిత్ర విషయం అంత కకృతి పట్టిన మావులుడు గారు. ఎవరు పడిపోయినా మాకు జాలి దయ అలాంటివి ఏమి లేవు. ఇంతే మా పొజిషన్. బ్రేక్ ఇచ్చారు, అమ్మ నించో పెట్టొచ్చు కదా, కూర్చోబెట్టుకున్నావు అక్కడ. నేను చూసే కల్లారా ఆమె లేవట్లేదు. పాప వీళ్ళు కింద పడ్డారు కాబట్టి, ఒక భూకంపం జరిగింది కాబట్టి, అందరూ కొంచెం మైండ్ అటు అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ క్యాన్సిల్ చేసి, అమ్మో నాకు చంపినట్టున్నారు వీళ్ళు. లేదు, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి, ఎందుకంటే కింద పడ్డారు కాబట్టి ఛాన్స్ ఉండాలి వాళ్ళకి. ఇంకోసారి ఛాన్సా? మాకు షూటింగ్ అయ్యాక ఛాన్స్ ఇవ్వండి. పర్దేశీ అండ్ ఐశ్వర్య అవుట్. వాడు నిజంగా ఏ పవిత్రతో చేసిన ఛాన్స్ ఇచ్చేవాళ్ళం మేము కూడా. వాడు ఐశ్వర్యాన్ని పెట్టుకుని ఛాన్స్, అది తప్పు. ఇలా రౌండ్లు వేస్తున్నప్పుడే వాళ్ళు రౌండ్లకు వచ్చారు. ఆది గారు మీ మంచి మనసులో మీరు అవుట్ అవ్వండి. నేను ఈ గేమ్ విన్ అవ్వబోతాను. నన్ను అవుట్ అవ్వమంటారు ఎవరా బాబు? గేమ్ చాలా సీరియస్ ఉంటుంది. ఆది గారు మనసు అంత మంచి మనసు. నేను ఈ గేమ్ విన్ అవ్వబోతున్నాను. రారా. సో ఇంత డిస్కషన్ అయిన తర్వాత పరదేశీకి అండ్ ఐశ్వర్యకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము. మ్యూజిక్. అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి, వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి. చిన్న గ్యాప్ ఉండే, కాసేపు కూర్చొని అందరిని. బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఎప్పుడైనా ఎత్తుకున్నావు నన్ను ఇలాగా? నన్ను ఎత్తుకోమని ఎన్నిసార్లు అడిగాను. ఇంతసేపు ఎత్తుకుంటే వర్కౌట్ అవుతుంది. తల్లే మొత్తానికి మంచి వర్కౌట్ చేశారు కదా. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక జోడీని కంప్లీట్ గా సాటిస్ఫై చేసినంత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళ జోడీల్లో మీరు యాక్చువల్లీ రియల్ జోడీ. ఇలాంటి ఎన్ని చేసి ఉంటారు కదా. నాకే చిరాకు వస్తుంది. నీ సెలక్షనే కదరా? ఆ సెలక్షనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఏంటి ఆసియా ఇప్పుడే నీ బరువు మోయలేకపోతున్నాడంటే ఇంకా మా అర్జుడు ఈ సమరంలో ప్రాణాలు పోయినా పర్లేదు, గేమ్ ఆపొద్దు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు మన గేమ్ లో కొత్తగా విక్రమ్ భయ్యాను శ్రీవాణి గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. మీ అందరి పర్ఫార్మెన్స్ ఒకవైపు ఉంటే, నిజంగా మా అందరితో పాటు పార్టిసిపేట్ చేసిన నోయల్ అండ్ ప్రియాంకకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక చాలా బాగుంది నాకు. ప్రియాంకతో ఎప్పుడు కలిసి ఇంతసేపు చూసారా, ఒక గేమ్ తో మనసులో ఉన్న కోరికలన్నీ బయటకు వస్తున్నాయి. భయ్యా ముందుగానే చెప్తాను అందరికి, మన షోలో ఉన్న 14 కెమెరాలు ఆపేసినా ఈ గేమ్ కంటిన్యూ అయ్యింది. అమ్మో, చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు. మీరు కావాలంటే ఆపేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. ఈ గేమ్ ప్యాకప్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది తెలుసు మాకు. జనరేటర్ కూడా ఆపేసుకోండి, మాకు ప్రాబ్లం. లైట్లే ఉండకండి, మా గేమ్ కంటిన్యూ అయ్యింది. అల్లుడు అవుట్ అయినా బ్యాట్ ఇయ్యడు, మళ్ళీ మొదలు పెడతానంటాడు. ఈ గేమ్ ని ఆదిభయ్యకి జాగ్రత్తగా అప్పచెప్పి పక్కకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మ్యూజిక్. అడుగు
చినుకులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పో. డిస్క్వాలిఫైడ్. మ్యూజిక్ ఆపినంత వరకు మీరు ఎత్తుకొని తిరగాలి. నేను రూల్స్ క్లియర్ గా చెప్పాను. మా మనసులో మేము మ్యూజిక్ కాపుకున్నాం కాసేపు. మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా కలిసా కలిసా. ఓకే రెడీ మ్యూజిక్. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి. చెప్పండి ఏదో పరదేశి గారు ఏదో మాట్లాడతారంట. ఇది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిది. నాలుగా చేసినందుకు నాకు ఇచ్చిన ఒక అరుదైన గౌరవం ఇది. నీ బొందా నువ్వు ఎన్ని చెప్పినా ఈ గేమ్ లో నువ్వు లేవు. గెలిపోవచ్చు. 3 చైర్లు 4 జోడీలు. మ్యూజిక్. కనులు ఎప్పుడు కనని పెదవులెప్పుడు అనని. నిజంగా నా లైఫ్ లో నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకొని ఇంతలా ఎవరు తిప్పలేదు. నేను కూడా ఎవరినైనా ఎత్తుకొని ఇంతలా చెప్పలేదమ్మా. అమ్మాయిని ఇచ్చిన 2 రౌండ్లు తిరిగినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఏమో నువ్వు ఎప్పుడు రియల్ లైఫ్ జోడితో కూడా ఇలా ఇంత చేయలేదు కదా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. నిజంగానే చిత్రం చెదిరైపోయింది పాపం. ఆమెతో కూడా ఎక్కువ సార్లు చేయలేదు ఎందుకంటే ఆమె నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. పొగుడుతుంటే అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అసలు నువ్వు. స్టేజ్ మీద అందరు ఎత్తారు ఛాన్స్. దా 3 జోడీలు 2 చైర్లు. సో ఎవరు గెలుస్తారో చూద్దాము. మ్యూజిక్. ఓకే పూర్ణ గారు మీ ఫైనల్ డిసిషన్ కాబట్టి అవుట్. మీరు కొట్టుకోండి. మమ్మల్ని అలా వదిలేయండి అంతేనా. Oh, you see this guy? Number 1 bullshit guy. ఓకే ఫైనల్ కౌంట్ డౌన్. 1 చైర్ మిగిలింది. 2 జోడీస్ ఫైనల్ గా మిగిలారు. మరి రియల్ జోడీ గెలుస్తుందా చూద్దాం. ఈ గేమ్ లో ఎందుకు తెలియకుండా రియల్ జోడీ అయిపోయాం మేము కూడా. అవునా సో రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ జోడీ. మ్యూజిక్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. ఆది గారు మీ మంచి మనసులో మీరు అవుట్ అవ్వండి. నేను ఈ గేమ్ విన్ అవబోతా. నన్ను అవుట్ అవ్వమంటారు ఎవరా బాబు. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా ఈ మనిషి సూసైడ్ చేసుకునేటట్టున్నాడయ్యా. ఎందుకే గుండె లోపల ఇంత మంట రేపుతావు. సో మొత్తానికి ఫైనల్ గా రియల్ జోడీ గెలిచింది. నీది క్రేజీ జోడీ. రియల్ జోడీ మీకు నమస్కారం. క్రేజీ జోడీ మీకు పెద్ద దండం. ఇంకా బయలుదేరండి. ఎన్ని కష్టాలైనా కప్పుల్ గా మీ పార్ట్నర్స్ బరువుని ఎంత చక్కగా ఎంత బాగా మోసుకొని ఈ గేమ్ ని మొత్తానికి కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ.